చెయ్యి దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, అదృష్టం పట్టే సమయం నీకోసంగా తీసుకొచ్చేశాను. అర్థం కాలేదా? నీ తలరాతనే నేను మార్చబోతున్నాను. ఒక్కసారి ఈ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా విను. నీ తలరాతని మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఇది ఈ అమ్మవాక్కు. సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ నీకు అందిస్తున్న సత్యవాక్కు. అస్సలు వదులుకోకుండా జాగ్రత్తగా విన్నావంటే అన్నీ మారుతాయి. నీ తలరాతని తిరగరాయబోతున్నాను. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం ఇది నువ్వు వింటున్నావు. ఇది నీకైనది. అంటే నీకు అదృష్టం పట్టింది అని అర్థం. మనసు పెట్టి ఆలకించి ఒక్కసారి విను. రేపటి నుంచి నీ తలరాతని నేను తిరగరాయబోతున్నాను. ప్రతి క్షణం నా నామజపం చేసే నా యొక్క బిడ్డలకి అంటే నాకు ఎంతో ఇష్టం. నా బిడ్డకి ప్రేమను చూపిస్తాను. అలానే నా బిడ్డలు నిజంగా సంతోషంగా ఆనందపడేలా మంచి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను. చెప్పాలంటే ఎల్లవేళలా ఈ శక్తి స్వరూపిణి తలుచుకుంటున్న ప్రతి ఒక్కరూ అన్నిటిలో కూడా విజయాల్ని సమకూరుస్తాను. నేను చేస్తాను. నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసమ్మా. నీ ప్రతిరోజు ఏం జరిగింది అని కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు ఈ దుర్గమ్మతో నువ్వు చెప్పుకుంటున్నావు, మరికొన్ని వదిలేస్తున్నావు. నన్ను నీ ఇంటిలో ఒక తల్లిగా అనుకుంటున్నావు. నాకు చాలా ఆనందం. అందుకే నా బిడ్డలైన నీకు నువ్వు కోరింది అందిస్తాను. నీ మంచి కోరే మాట నేను చెబుతున్నాను విను. ఇదిగో గుర్తుందా? ప్రతిరోజు నా దగ్గర కోరుతూ ఉంటావు కదా, నా కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుతాయమ్మా, ఎప్పుడు తీరుస్తావమ్మా, మంచి కాలం ఎప్పుడు మారుతుంది, సంతోషం నాకు ఎప్పుడు ఉండేది అని అడుగుతున్నావు కదా. ఈ కష్టాలు కూడా తట్టుకోలేకపోతున్నావు. ప్రతి దినం సమస్యలతో పోరాడి పోరాడి అలసిపోయి నాతో ఆ కష్టమంతా పంచుకుంటున్నావు. నాకు ప్రశాంతత లేదమ్మా, నా గురించి అన్నీ నీకు తెలుసు కదా, అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు అని నాతో ఇలా రకరకాలుగా నీ కష్ట సుఖాల్ని మొరపెట్టుకుంటున్నావు. నా కుటుంబంలో మార్పు రావాలి, నా భర్తలో భార్యలో మార్పు రావాలి, కొద్దిగా మార్పు వస్తే చాలమ్మా, సంతోషం వస్తుంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. నీ గురించి ఆలోచిస్తుంటే కష్టంగా ఉందమ్మా. ఏ వ్యక్తికైనా తన ఇంటి భాగస్వామి సరిగ్గా ఉండాలి, ప్రేమను చూపించాలి, అభిమానం చూపించాలని కోరుకోవడం తప్పులేదు, సహజమే. నా బిడ్డవైన నీకు ఇన్ని కష్టాలని ఎప్పుడూ కూడా నేను ఆలోచిస్తున్నాను నీ గురించి. అందుకే ఇక నుంచి ఈ తల్లిని తలరాతను తిరగరాయబోతున్నాను. నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతం నీ జీవితంలో జరిపించబోతున్నాను. నువ్వు గమనించావా? పగలంతా మండు టెండలో మండిపోతున్నావు. చల్లని వెన్నెల వస్తుంది, ప్రశాంతంగా ఆనందాన్ని ఇస్తుంది. అలానే కష్టపడ్డా నీకు చల్లని గాలిలా వెన్నెల నీడలా నీ తలరాత రాయబోతున్నాను. ఎన్నో కష్టాలతో నలిగిపోయిన నీకు, ఎన్నో బాధలు పడ్డ నా బిడ్డవైన నీకు సంతోషం ఆనందం అని ఊరటను కల్పిస్తాను. నీ తలరాత ఎలా ఉంది అంటే, ఓటమిలో కూడా నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే అంతకు మించి బాధ ఉంటుందా? నువ్వే చెప్పు. ఓటమిలో కూడా కష్టాలేనా అమ్మా అని నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అలానే బాధగా ఉంది. ఇక నాకు విజయాలు రావా అని నన్ను ప్రశ్నిస్తూ కోరుతున్నావు కదా. అందుకే ఇక నుంచి నీకు విజయాలు అందించాలని నిర్ణయించుకున్నాను. ఎంత కష్టపడుతున్నావో అంత శ్రమిస్తున్నావు కదా. నీ కష్టానికి ఫలితం లేదా అని కూడా నీతో నువ్వు ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేసుకుంటున్నావు. అందుకే చెబుతున్నాను, నీ బ్రతుకు ఇక ఆనందంగా ఉంటుంది. ఇన్ని రోజులు మొరపెట్టుకున్న విధానంలో నా బ్రతుకులో ఆనందం లేదా అని ఒక ప్రశ్న వేశావు కదా. నువ్వు అనుకుంది తప్పకుండా జరుగుతుందమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆకు రాలిపోతేనే కదా తర్వాత కొత్త ఆకు చిగురు ఉంచేది. అలానే కష్టం తర్వాతే కదా సుఖం వచ్చేది, ఓటమి తర్వాతే కదా గెలుపు వచ్చేది. చెప్పు. ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇక అన్నీ నీకు విజయాలే. నీ తలరాతను ఎలా రాయబోతున్నానంటే, నీకు విజయయాత్ర వచ్చేలా చేయబోతున్నాను. అడిగావు కదా ఈ తల్లిని, నా కన్నీటికి తీర్పు లేదా అమ్మా అని. విను. ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీరు కన్నీరు కాకూడదు, ఆనంద కన్నీరు కావాలి, ఆనంద బాష్పాలవ్వాలి. అది చూసి ఈ దుర్గమ్మ ఆనందంగా గర్వంగా ఆనందపడాలి. నీ కన్నీరు వేదన అన్నిటినీ నేను చూసి కష్టపడ్డాను. ఇక నుంచి నీకు అంతా కూడా ధైర్యాన్నిస్తాను.
నీలో ఆనందాన్ని నింపుతాను. నిశ్చింతగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా బాధలు పడ్డా సరే, కష్టపడుతున్నా కూడా ధైర్యం మాత్రం వదలలేదులే. ఆ ధైర్యం కూడా ఈ దుర్గమ్మ అందించిందే కదా. నీలో నచ్చిన విషయం కూడా నాకు అదే తల్లి. ఈ దుర్గమ్మ ధైర్యాన్ని అలానే అంటి పెట్టుకుని ఉన్నందుకు నువ్వు ఇప్పటి వరకు కూడా ముందుకి సాగుతున్నావు. నీ దగ్గర నేను కోరుకునేది కూడా అదేనమ్మా. నా బిడ్డల దగ్గర నేను ఎదురు చూసేది కూడా అదే. ఏదైనా సరే ఎదుర్కోగలను అన్న ధైర్యం, సాధించాలి అన్న పట్టుదల నాకు ఎంతో నచ్చుతాయి. కష్టానికి కృషి, ఎదురు నిలబడి పోరాడడం అంటే చాలా మంచి విషయాలు. ఎలాంటి విషయాన్నైనా సరే చూసుకుందామని ఎదురు నిలుస్తున్నావు కదా. ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరదు. నువ్వు చేయాల్సింది ఒకటే. ఇక నుంచి నీకు మంచి గడియలు వచ్చేశాయి. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. కాబట్టి కన్నీరుకి ఇక స్థలం ఇవ్వకు. కన్నీరు, బాధ అనేది నీ జీవితంలోకి ఇక ఉండకూడదు. కష్టం అనే మాట లేకుండా నేను చేస్తాను. ధనానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తాను. అందుకోసంగా ఇక నుంచి బాధపడకమ్మా. ఇక్కడ డబ్బు అనేది ముఖ్యం కాదు తల్లి. నీ దగ్గర ఉన్న ధైర్యం ముఖ్యం. అదే ఆస్తి. దానితోనే నువ్వు డబ్బు, అన్ని సదుపాయాలు అన్నీ కూడా సంపాదించుకోవచ్చు. ఇక నీతో వచ్చేది ఆస్తి కాదమ్మా, నువ్వు చేసే దానం, పుణ్యం రూపంలో నీతో ఉంటుంది. డబ్బు అవసరమే కాదన్ను, కానీ శాశ్వతం కాదు. నీ కుటుంబానికి ఎలా ఖర్చు పెడతావో, అందులో నువ్వు ఎలా పొదుపు చేస్తావో, అందులో కొంతవంతు పేదలకి ఎలా పంచగలిగి ఆకలి తీర్చగలుగుతావన్నది నీ సామర్థ్యం. ఇలా నువ్వు కొంచెం సాయం చేసి పుణ్యం కట్టుకున్నావంటే అది నీకు, నీ పిల్లలకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆ ధర్మం, ఆ పుణ్యమే నిన్ను రక్షిస్తుంది. దానం చేసే గుణం కూడా నీకు ఈ దుర్గమ్మ కల్పించాను కదా. దానం చేయి, నీ తలరాతే మారుతుంది. ఆ పుణ్యమే నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇతరులకి సాయం చేయడంలో, దానం చేయడంలో అస్సలు వెనకడుగు వేయకు. తప్పకుండా నువ్వు చేస్తావు. ఎందుకంటే దుర్గమ్మ బిడ్డలైన వాళ్ళది ఎప్పుడు పెట్టే చెయ్యే ఉంటుంది, కానీ ఒకరిది మోసం చేసే చెయ్యి ఉండదు. నీలో పట్టుదల ఎంతో మంచి గుణం. పట్టుదలతో పాటు ఓర్పు కూడా అలవాటు చేసుకో. ధర్మంగా ఉండు. ధర్మంగా చేయాలన్న భావన ఉంది కాబట్టే ఈ దుర్గమ్మ మాటలు నువ్వు వినగలుగుతున్నావు. ఈ అమ్మ అనుగ్రహం నువ్వు పొందగలుగుతున్నావు. కాబట్టి నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను కదా. కోరింది నెరవేర్చి పెడతాను. నీకు మంచితనాన్నే నేను మెచ్చాను. కాబట్టే నిన్ను నేను నా బిడ్డగా అంగీకరించాను. నీ కష్టాలన్నిటినీ కూడా పారదోలుతున్నాను. ఈ మంచి రోజు నుంచి నీకు శుభ గడియలు ప్రారంభమయ్యాయి. ఇక అన్నిటిలో విజయం నీదే తల్లి. పైచేయి నీది. నీ కుటుంబంతో ఆనందంతో నువ్వు ఒక పువ్వులా వికసిస్తావు. ఈ దుర్గమ్మని మాటలు గుర్తుపెట్టుకు, పాటించు. ఆనందం నీ నట్టింట తాండవం చేస్తుంది. నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కూడా నీకు చిరునవ్వు మాత్రమే ఉండాలి. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీ సంతోషాన్ని చూసి ఈ తల్లి కూడా ఆనందపడుతూ నీ ఇంట్లోనే ఉంటాను కదా. కాబట్టి నిశ్చింతగా ధైర్యంగా ఉండు. ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా పుష్కలంగా ఉంది కాబట్టి నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. మిగతా అవన్నీ నేను చూసుకుంటాను కదా అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.